సీజన్తో వచ్చే పండ్లలో అధిక డిమాండ్ ఉండేది ఫలరాజమైన మామిడికే. అందుకే ఎండాకాలం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మామిడి రుచులను ఆస్వాదిద్దామా అని ఎదురుచూస్తుంటారు అందరూ. మామిడి మనకే కాదు, పలు రకాల పురుగులకు కూడా చాలా ఇష్టమైనది. ఎందుకంటే మామిడి పూత మొదలు కాయ చివరి వరకు ఎన్నో రకాల పురుగులు ఆశించి పంటను నష్టపరుస్తుంటాయి. అందులో ప్రధానమైనది రసం పీల్చు పురుగులు. పూత దశలో ఇవి ఆశించడం వల్ల పూత నుంచి రసం పీల్చివేసి పూత రాలడానికి ఒక కారణమవుతున్నాయి. దీనికి తోడు చలికాలంలో అధికంగా ఆశించే బూడిద తెగులు కూడా ప్రస్తుత మామిడిలో కనిపిస్తోంది. వీటిని సకాలంలో నివారించుకున్నప్పుడే పూత నిలిచి పిందె కట్టి ఆరోగ్యకరమైన కాయలు మన సొంతమవుతాయి. మామిడి పూత దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDAC కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శైలజ. పూత సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనకు ఈ పూత అనేది ఆలస్యంగా రావడం, అలాగే పూత అంతా ఒకేసారి రాకపోవడం అనేది మనం గమనిస్తున్నాం. రైతులు ఏంటంటే ముందుగా మనకి పూత కాత వచ్చిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా పూతకు ముందుగానే మనము మామిడి తోటల్లో సాగు చేసే రైతులు మామిడి తోటలను సరిగ్గా అబ్జర్వ్ చేసుకొని మంచి దిగుబడులు సాధించుకోవచ్చును. ఈ మామిడి పూతను పచ్చి పూత, తెల్ల పూత, నల్ల పూత అనేది 3 దశలుగా పరిగణిస్తాం. కాబట్టి తెల్ల పూత దశలో మనకు అవసరం అయితేనే తప్ప పురుగు మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మామిడి పూతలో మనకు పరపరక సంపర్కానికి దోహదపడే తేనెటీగలు అనేవి మనకు పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల మరణిస్తాయి. కాబట్టి మనకేంటంటే ఈ పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల పూలు అనేవి ఫలదీకరణం చెందక మామిడి పూత అనేది కూడా రాలిపోయి మనకేంటిదనంటే దిగుబడులు సరిగ్గా రావు. కాబట్టి రైతులు అవసరం అయితేనే తప్ప మనకు తెల్ల పూత దశలో పురుగు మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి. ఎక్కువగా మనకి పూత పిందె దశలో మనం చూసుకున్నట్లయితే తామర పురుగులు, తేనె మంచు పురుగుల్ని కూడా ఈ పూత దశ నుంచే మనము చూస్తూ ఉంటాం. కాబట్టి రైతులు ఏం చేయాలి అని అంటే మనకి సరి అయిన చీడపీడ నిర్మూలన చేసుకోవాలి. ఈ తామర పురుగులు ఒకటి మరియు తేనె మంచు పురుగులు అనేవి ఏంటంటే మొత్తము మనకి రసాన్ని పీల్చడం వల్ల పూత అనేది కూడా మనకి ఎక్కువగా రాలిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. చీడపీడల నివారణకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 1 మిల్లీలీటర్ ఎథోఫెన్ప్రాక్స్ మందుతో పాటు 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ దశలో ఈ మందులతో పాటు నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ NAA అనే హార్మోన్ను 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేస్తే చీడలతో పాటు పిందె రాలడాన్ని నివారించవచ్చు. ఈ తేనె మంచు పురుగులని విసర్జించిన పదార్థం మీద మసి తెగులు అనేది మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ మసి తెగులు రావడం వల్ల పూత కాడ అనేది నల్లగా మారిపోయి పూత మరియు పిందె రాలిపోవడానికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు ఈ మసి తెగులు రాకుండా ఉండడానికి 100 లీటర్ల నీటిలో 2 కిలోగ్రాముల మనకు గంజి పౌడర్ కలిపి మంచిగా పిచికారీ మనకు చెట్లు తడిసేలా చేసుకున్నట్లయితే ఈ పూత రావడం అనేది కూడా మనము తగ్గించుకోవచ్చును. ఈ పూత మొత్తము మనం కనిపించిన తర్వాత ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి మనకు భూముల్లో తేమ చూసుకొని మనము నీరు అందించినట్లయితే కూడా పూత అనేది మంచిగా మనకు ఆగుతుంది.